ఈ నిరంజన్ ఇంతవరకు ఎందుకు రాలేదో తెలియడం లేదు. అసలు అక్కడ ఏం నాటకం జరుగుతుందో తెలీదు నాకు. సాగర్ కూడా లేడు. గోవిందయ్య గారు చెప్పండి అమ్మగారు. నిరంజన్ కి ఫోన్ చేయండి. అలాగే అమ్మగారు. అమ్మమ్మా అమ్మమ్మా అత్తయ్య తలుపేసేసుకున్నారు. ఎంత కొట్టినా తలుపు తెరవడం లేదు. వాట్ ఏమైంది మామ్కి? అది చెప్పాను కదా నీకు, తనని ఒంటరిగా వదలకూడదని. అవునమ్మా, నేను అత్తయ్యతో పాటు ఉన్నాను. కానీ ఆవిడే అన్నారు ఆవిడకి ఒంటరిగా ఉండాలి అని. అందుకే నేను రూమ్ నుండి బయటకు వచ్చాను. కానీ ఇప్పుడు నేను తిరిగి వెళ్ళి చూసేసరికి తలుపులు వేసున్నాయి. నేను చాలా సార్లు పిలిచి చూసాను, కానీ అత్తయ్య పలకడమే లేదు. పదండి వెళ్ళి చూద్దాం ఏమైందో. పదండి. చిన్నమ్మగారు, అత్తయ్య మామ్, చిన్నమ్మగారు, తలుపు తీయండి. మీకు వినపడుతుంది కదా. మామ్ ప్లీజ్ తలుపు తెరవండి. తలుపు తెరు మాధవి. అత్తయ్య, భగవంతుడా. ప్రదీప్, నాకు చాలా కంగారుగా ఉంది. మాధవి, మామ్ ప్లీజ్ తెరవండి. మమ్మీ, ప్రదీప్ అన్నయ్య ఏమైంది? సాగర్, మామ్ తలుపు తెరవడం లేదు సాగర్. తెలీదు, లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుంది. ఏంటి? మమ్మీ, మామ్, మమ్మీ, మమ్మీ తలుపులు తెరవండి. మమ్మీ తెరవండి ప్లీజ్. మమ్మీ, మమ్మీ, అత్తయ్య, అత్తయ్య, మాధవి, నువ్వెందుకు ఇలా చేసావు? మమ్మీ, నీళ్లు తీసుకురండి. మమ్మీ కళ్ళు తెరవండి. ప్రదీప్ అన్నయ్య డాక్టర్కి ఫోన్ చేయండి ప్లీజ్. మా అమ్మని తీసుకెళ్ళకండి. అమ్మని తీసుకెళ్ళకండి. మా అమ్మని తీసుకెళ్ళకండి. అమ్మే, 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 నేను నువ్వు కంట్రోల్ చేసుకో జోయా. అమ్మే లేకుండా నేను ఎలా బతకాలి గంగా? అమ్మే, ఇక నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నేను నా వాళ్ళని చెప్పుకోవడానికి. జోయా, నువ్వు ఇలా అనకూడదు. నేనున్నాను కదా, అలాగే బాబు కూడా ఉన్నారు కదా. నా అబ్బు ఎక్కడ ఉన్నారు గంగా? ఎన్నేళ్ళు నాకు అబ్బు ఉండి కూడా అమ్మ ఒంటరిగానే ఉంది. ఇక ఇప్పుడు నేను కూడా ఒంటరిదాన్ని అయిపోయాను గంగా. ఎవరు లేరు నాకు. నువ్వే చెప్పు గంగా, ఆయన ఉన్నా లేకపోయినా నాకేమైనా తేడా ఉంటుందా? చెప్పు. అమ్మీ, ఈవిడ బిపి చాలా లోగా ఉంది. ఈవిడ బిపి చాలా లోగా ఉంది. గోవిందయ్య గారు మీరేం చేస్తున్నారు? అది ప్రదీప్ బాబు, నేను మీరందరూ బయటికి వెళ్ళండి ప్లీజ్. అది కాదండి, అందరూ వెళ్ళాలని please అమ్మని బయటికి వదిలేసి. వెళ్ళండి. మీరు ఇక్కడే కూర్చోవచ్చు. ఓరి భగవంతుడా. సాగర్, వెంటనే నిరంజన్ కి ఫోన్ చేయి. వాడికి కూడా తెలియాలి కదా మాధవి ఏం చేసిందని. ఈ సమయంలో వాడు తన భార్య పక్కన ఉండటం చాలా అవసరం. ఫోన్ చేయి, ఫోన్. నువ్వెందుకు ఇలా నిలబడ్డావు? ఫోన్ చేయి త్వరగా. ఏం ప్రయోజనం నానమ్మా? ఎందుకు చేయాలి? అరవు కరకు. మమ్మీ ఎంతో ప్రయత్నించింది నాన్నగారిని ఆపడానికి. ఆయన నాన్నగారి నుంచి వెళ్ళిపోయారు. ఆయన మన అనే వారి గురించి ఆలోచించలేదు. అలాంటిది ఆయన ఇక్కడ తిరిగి రమ్మని నేను బతిమలాడాలా? బాబు, మాధవిలా చేస్తుందని తనకేమైనా తెలుసా? తనకి తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తాడు. నువ్వు ఫోన్ చేయి నాన్న. నానమ్మ చెప్పింది నిజమే అనిపిస్తుంది సాగర్. అమ్మ ఇప్పుడున్న కండిషన్ గురించి నాన్నకి తెలియాలి కదా సాగర్. సరే, మీరు కోరుకుంటున్నారు కదా, మీరు కోరుకుంటున్నారు కాబట్టి నేను ఆయనకు ఫోన్ చేస్తాను. కానీ నేను మీకు చెప్తున్నాను, ఆయన ఇప్పుడు ఇక్కడికి అస్సలు రారు. అమ్మిని వదిలేసి వచ్చారా మీరు? తనని పాతి పెట్టేశారా? ఇప్పుడు నాకు ఎవరున్నారు తోడుగా? ఎవరున్నారు నాకు తోడుగా?
అమ్మా జోయా, నేను అర్థం చేసుకోగలను. నువ్వెంత బాధపడుతున్నావు. మీ అమ్మ నువ్వు కోల్పోయావు. కానీ అమ్మ చెప్పాను కదా నేను చెప్పాను కదా ఆయనకి ఫోన్ చేయడంలో ఏం లాభం ఉండదని. ఫోన్ కట్ చేశాను. వాడెందుకు కట్ చేస్తాడు? అదే కట్ అయిపోయి ఉంటుంది. నువ్వు మళ్ళీ ట్రై నేను చేసి చూడు. చెప్తుంటే నువ్వు ఎందుకు అర్థం చేసుకున్నారమ్మా? ఆయనకి మాట్లాడడం ఇష్టం లేకపోతే నేను బలవంతంగా ఎలా మాట్లాడగలను? ఇంత కోపం నీకు మంచిది కాదు సాగర్. మీ అమ్మ గురించి కాస్త ఆలోచించు. ఫోన్ చేయి. నేను కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి, వేరే దారి లేక. ఏంటి సాగర్, అంతగా ఏమైంది? ఆ మాత్రం కూడా నువ్వు వెయిట్ చేయలేవా? అవసరం లేకుండా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను నాన్న. నాన్న మీదో చెప్పాలంటే త్వరగా చెప్పు, ఏంటి విషయం? నాన్న మిమ్మల్ని ఈ క్షణమే ఇంటికి రమ్మని చెప్పింది. ఇప్పుడు నేను రాలేను సాగర్. నిరంజన్, అది ఎందుకు రాలేరు? మేము మీకు అసలు ఏమి కావా? మా గురించి ఆలోచించరా మీరు? అన్నీ మర్చిపోయి మీరు అక్కడే ఉంటారా? విను సాగర్, అనవసరమైన విషయాలు మాట్లాడటానికి నాకు టైం లేదు. మాటి మాటికి ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. నేనిప్పుడు రాలేను, కాసేపు అయిన తర్వాత ఇంటికి వస్తాను. నేను చెప్పాను కదా మీకు, ఫోన్ చేయడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఎవరి గురించి ఆలోచించరు ఆయన. కానీ నువ్వెందుకు చెప్పలేదు? మాధవి ఆత్మహత్య చేసుకోవాలనుకుందని చెప్పావా నువ్వు? నేనెందుకు చెప్పాలన్నమ్మా? ఏ మనిషి కోసం అయితే మమ్మీ ప్రాణాలు ఇవ్వాలనుకుందో ఆ వ్యక్తి ఈ రోజు వరకు తన చీకట్లో ఉంచాడు, మోసం చేస్తూ వచ్చాడు. నేను అలాంటి మనిషిని అడుక్కోవాలా? ప్లీజ్ దయచేసి మా ఇంటికి రండి, చావు బతుకుల్లోని మీ భార్యను ఒకసారి చూసి వెళ్ళండి అని. మాట్లాడదు సాగర్. భగవంతుడా, నా కోడలికి ఏ బాధ కలగకూడదు. బాధే మిగిలింది నానమ్మా, ఇంకా ఏం మిగిలింది? మీరిలా చేస్తుండాల్సింది కాదు, మాట్లాడుండాల్సింది. వాళ్ళందరూ మీ వాళ్ళు కదా, వాళ్ళు మీ సొంత ఫ్యామిలీ. నేనెవరిని చెప్పండి? బాబుగారు, నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి ఇలా రండి. దీన్ని మీరు ఇక్కడే వదిలేండి. రండి. జోయా, నేను ప్రేమిని కరుణని చూసొస్తాను. సాగర్, ఇంత కోపం నీకు మంచిది కాదు బాబు. చూడు, నీకు కోపం రావడం న్యాయమే. నేను ఫోన్ చేస్తాను. ఇవ్వు, నేను చేస్తాను. ప్రదీప్, నిరంజన్కి ఫోన్ చెయ్యి. కూర్చోండి, కూర్చో. ప్రేమ, మనం గంగని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.